किलोमीटर होगा जी मासा की 80 కొంచెం వెనక్కి రోజుకు 30 కిలోమీటర్ ప్రాక్టీస్ చేస్తాను. సార్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ చేస్తున్నాం. అక్కడ చూడండి అయిపోయిందా మీటింగ్ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ వెహికల్స్ వెహికల్స్ हमारे वेहिकल అట్లా కాదు ఇటు ఇటు ఎక్కువ అక్కడ ఎందుకంటే ఇప్పుడు సార్ అక్కడ రాడు కదా. కంగ్రాచులేషన్స్ దక్షిత్. పట్టుకోండి నా పేరు బింగి నరేంద్ర గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ కేంద్రం ఉన్న సంస్థకు భారతదేశ ప్రతినిధిగా ఉన్నాను. ఈరోజు 3 సంవత్సరాల 3 నెలల అబ్బాయి ప్రపంచంలో ఇంతవరకు చెయ్యని ఒక వింత ఏంటంటే స్కేటింగ్లో 79 కిలోమీటర్లు 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా అనంత్ దక్షిత్ వాళ్ళ కోచ్ మా ప్రతాప్ వీరు చేసే అద్భుతమైన వింత ఏంటంటే మదనపల్లి నుంచి కదిరి దాకా నాన్ స్టాప్గా ఉదయం 5:25 నిమిషాలకు మొదలయ్యి ఇప్పుడు 6:40 దాకా నాన్ స్టాప్గా 3 సంవత్సరాల 3 నెలల కుర్రోడు ఇంతవరకు ప్రపంచంలోనే చేయలేదు. ఇది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ అబ్బాయి పేరు నమోదైనందుకు చాలా ఆనందపడుతూ భారతదేశ నేను ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు సౌత్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మరి ఈ 3 ఏళ్ళ బాబు ఫోటో చూసినప్పుడే నేను ఖచ్చితంగా కొడతాడని నేను అనుకున్నాను. అలాగే కొట్టాడు. రియల్లీ గ్రేట్. మరి గురువులు మాత్రం ఎంతో అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తేనే ఇంత ఇదిగా ఇచ్చేస్తున్నారు. మరి టైం లేదు కాబట్టి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు దానిలో మనం సాధించినందుకు మరి గర్వంగా ఉంది. మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి
థ్యాంక్ యూ. యావత్ భారతదేశం కూడా స్వాతంత్ర దినోత్సవ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేపటి రోజున జాతి మొత్తం సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకోవాలనే ఆలోచనతో పరుగులెత్తుతూ ఉంటే ఈ రోజున దానికి ఊతమిచ్చే విధంగా ఒక 3 సంవత్సరాల 3 నెలల కుర్రాడు బాలుడు 79 కిలోమీటర్ల మేర స్కేటింగ్ చేస్తూ మదనపల్లి నుంచి కదిరి వరకు ప్రయాణం చేయడం అనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం. ఇంత చిన్న వయసులోనే వారి తల్లిదండ్రులకు కూడా నాకు తెలిసి పెద్దగా వయసు కూడా ఉండదు, 30 సంవత్సరాల లోపే ఉంటుంది. మరి పేట్రియాటిజం, దేశభక్తి అనేది ఏదో ఒక రూపంలో ప్రదర్శించడానికి ఒక అవకాశాన్ని, ఎందుకు ఈ ఆలోచన వచ్చిందన్నప్పుడు వాళ్ళు చెప్పడం ఏమిటంటే వాళ్ళ తండ్రికి ఆర్మీలో ఉండాలా, అక్కడ ఆర్మీలో పనిచేయాలనే ఆలోచన ఉండింది సైనికుడిగా. అది తీరకపోవడం వల్ల కొడుకుని అన్ని రంగాల్లో కూడా విశిష్ట వ్యక్తిగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోనే, అన్ని క్రీడల్లో రాణించాలనే ఆలోచనతోనే ఆ అబ్బాయికి చిన్న వయసు నుంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ బిడ్డల మీద తల్లిదండ్రులకు మమకారం ఉంది. వాళ్ళని ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద రిస్క్ చేయడం అనేది తల్లిదండ్రులు నిజంగా ఒక చాలా ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి పని. దేశభక్తిని చాటి చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఆలోచన మరొకటి ఉండదని చెప్పేసి నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఈ రోజున రికార్డు సృష్టించడం ఒక ఎత్తు అయితే, అసలు ఆ చిన్నారి వయసుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వారు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఆలోచించిన విధానం అనేది ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తిని నింపే విధంగా స్ఫూర్తి నింపుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ఎంతోమంది గతంలో వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి ఫలితమే ఈ రోజున మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. స్వతంత్ర భారతావనిలో భారతీయులుగా బతకగలుగుతున్నాం. మరి 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుందని ఒక చరిత్రకు చాటి చెప్పే విధంగా వారు చూపించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రతి ఒక్క భారతీయుడికి కూడా నిజంగా ఒక స్ఫూర్తిని నింపుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి వారి తల్లిదండ్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆ చిన్నారిని దీవెనలు ఇస్తాను. ఈరోజు 140 కోట్ల మంది భారతీయుల దీవెనలు కూడా ఆ చిన్నారికి ఉంటాయి. ఎందుకంటే అందరూ చేయలేనటువంటి పని అందరి తరఫున ఒకడుగా తాను ముందుండి ఆ వయసులో ఒక అవకాశాన్ని పుణికిపుచ్చుకోవడం అనేది ఆ అబ్బాయికి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ఈ భూమాత ఇచ్చినటువంటి ఒక వరంగానే భావించాల్సినటువంటి అవసరం. ఈ రోజున ఈ సందర్భంగా ఎన్ని రికార్డులు నెలకొల్పినాడో అప్రస్తుతం 3 రికార్డులు నెలకొల్పినాడు. 4 రికార్డులు, 4 కాకుండా 40 రికార్డులైనా కూడా మీరు చూపిస్తున్నటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే ఉందో వాటన్నిటికంటే గొప్పదని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తున్నాను. వారి తల్లిదండ్రులను అభినందిస్తున్నా, వాళ్ళ కోచ్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అసలు ఆయన కూడా రిస్క్ చేయడమే. 3 సంవత్సరాల 3 నెలల కుర్రాడికి స్కేటింగ్ నేర్పించి అక్కడ నుంచి ఇంత దూరం అనేది తీసుకురావడం అనేది, వాళ్ళే కాకుండా ఈ టీంలో ఏదైతే ప్రతి ఒక్కరు పాల్గొన్నారు, జడ్జెస్ కావచ్చు, ఇతరత్ర వాళ్ళతో పాటు అనుసరిస్తూ వస్తున్నటువంటి వారి శ్రేయోభిలాషులు కావచ్చు, లేదైతే ఈ క్రీడా స్ఫూర్తికి ఒత్తాసు పలికినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు, ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి ఈవెన్ ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, అందరినీ కూడా మనస్ఫూర్తిగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. వెల్ డన్, కీప్ ఇట్ అప్.